హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మీ నిషా. సో ఇది పార్ట్ 1 కంటిన్యూషన్ వీడియో. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండబోతుంది. సో మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము, పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అనేది ఈ వ్లాగ్లో మీకు కనబడుతుంది. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ కూర్చొని అక్కడ ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేస్తే అందరు తింటున్నారనమాట. సో ప్రసాదాలన్నీ అందరికి ఇస్తున్నారు. చాలా 51 ప్రసాదాలు చేసింది కాబట్టి అందరు కలిసి సో అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తే అందరు కూర్చొని హ్యాపీగా తింటున్నారు. ఇక్కడ ఆంటీ వాళ్ళు అందరం కలిసి డాన్స్ వేస్తున్నాం అనమాట. కోలాటంతో ఇక్కడ మా పాప కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సో సాంగ్స్ తోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను సాంగ్స్ పెట్టకుండానే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి. సో స్టార్టింగ్ లో మేము ఏం సాంగ్స్ పైన డాన్స్ చేసామనేది మీకు పెట్టాను కదా, సో అదనమాట. సో ఇక్కడ ఆంటీ వాళ్ళందరూ మంచిగా కలిసి ఎంజాయ్గా మంచిగా దాండియా లాగా కోలాటం ఆడుతున్నాం గణపతి ముందు. అండ్ చాలా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. కాలనీ వాళ్ళందరూ ఇలా కలిసి సెలబ్రేట్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. అందరూ ఫెస్టివల్ అప్పుడే మీట్ అవుతారు, ఫెస్టివల్ అప్పుడే అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. తర్వాత అందరూ కామన్ గా ఇంట్లోనే ఉంటారు కదా. సో ఫెస్టివల్ అప్పుడే అందరూ హ్యాపీగా మంచిగా కోలాటం వేసి డాన్స్ వేసి అండ్ పూజ ఫెస్టివల్స్ అన్ని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. సో మా కాలనీ వాళ్ళందరం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు కూడా ఇలా సెలబ్రేట్ చేసుకున్నారా? కామెంట్ చేయండి. అండ్ పూజ కూడా చాలా బాగా జరిగింది. అండ్ నేను ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తాను. సో ఈ ఇయర్ కూడా అందరితో కలిసి డాన్స్ వేసి పాట పాడి ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుంది. అందరూ అక్కడ పూజలో కూర్చున్న వాళ్ళు అండ్ అందరు కలిసి డాన్స్ వేశారు. ఇంకా పాటలు వచ్చిన వాళ్ళు పాటలు కూడా పాడిండ్రు. ఆంటీ వాళ్ళతోని మంచిగా ఇలా చేయడం నాకు చాలా మంచి అనిపించింది. అండ్ పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేసిండ్రు. ఇక అందరూ కాలనీ వాళ్ళు కలిసిందంటే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇలా మా కాలనీలో వినాయక చవితి సెలబ్రేషన్స్ జరిగాయి. మీ కాలనీలో కూడా ఇలాగే జరిగాయా, ఎలా జరిగాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి గాయస్. వీడియో మొత్తం చూడండి. అండ్ మా కాలనీలో అండ్ అన్నదానం కూడా ఎవ్రీ ఇయర్ పెడతారు. ఈ ఇయర్ కూడా అన్నదానం పెట్టిండ్రు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను బ్లాగింగ్ చేస్తాను అండ్ షాపింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా చేస్తాను. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గాయస్. ఓకేనా? వీడియో కంటిన్యూగా చూడండి. ఆంటీకి అంతా డాన్స్ పర్ఫెక్ట్గా వచ్చు ఎలా చేయడం అని. తనని చూసి అందరు ఫాలో అయ్యి స్టెప్స్ బై స్టెప్స్ అన్నీ వేస్తూ కోలాటం మంచిగా డాన్స్ చేస్తున్నాము. అందరు ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా కంటిన్యూ అవుతుంది. ఇంకా నాకు కోలాలు లేవంటే ఒక ఆవిడ తన కోలాలన్నీ ఇచ్చేసింది. సో నేనే మంచిగా కంటిన్యూగా చేసిన కొద్దిసేపు. ఇంకా తను రెస్ట్ తీసుకుంది. ఇక్కడ అందరూ అంటే ఏ ఏజ్ అని కాకుండా అందరు కలిసి ఆడుతున్నారు. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అండ్ ఆంటీ వాళ్ళైనా ఇంకా ఆంటీ వాళ్ళకంటే పెద్దవాళ్ళైనా అందరు కలిసి మంచిగా కోలాలు వేస్తున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మధ్య మధ్యలో ఫన్గా కూడా చాలా అనిపించింది. అండ్ కోలాలు వేస్తుంటే కొంచెం మంచి ఫీల్ వస్తుంది కదా. ఇంకా దట్టు పాటలు పెట్టిండ్రు కదా వినాయకుడి దగ్గర, ఇంకా చాలా మంచి జోష్ వచ్చింది, హ్యాపీ అనిపించింది. సో ఇక్కడ అంతా పిల్లల గ్యాంగ్ అనమాట. అందరు పిల్లలు కలిసి మధ్యలో సెంటర్లో నిలబడి మంచిగా మా పాప ఇంకా 2-3 అందరు కలిసి డాన్స్ చేస్తున్నారు. మా పాప ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. తనకు మంచి కొత్తగా హ్యాపీగా మంచిగా అనిపిస్తుంది సో వాళ్ళతో డాన్స్ చేయడం. చేస్తున్నప్పుడు అందరూ కలిసి
చేస్తున్నప్పుడు ఒక తెలియని హ్యాపీనెస్, చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. అసలు ఎంత హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నారో అందరూ. ఎవరు తెలియకుండా పరిచయమైన వాళ్ళు, ఇంకా అప్పుడే కొత్తగా కూడా పరిచయం అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ స్టెప్ అయితే వేస్తున్నప్పుడు. ఇంకా ఫుల్ నవ్వు వచ్చింది. అందరూ హ్యాపీ ఫేసెస్తో మంచిగా ఎంజాయ్ చేస్తూ వేస్తున్నారు అన్నమాట. నాకైతే ఇట్లా అందరు పట్టుకొని వంగి చేస్తున్న ఈ స్టెప్, ఇంకొకటి హ్యాండ్స్తో తిప్పే స్టెప్, అదైతే చాలా బాగా నచ్చింది అండ్ మస్తు అనిపించింది. అండ్ వన్ బై వన్ అంటే మూమెంట్ మారుస్తున్న కొద్దీ మంచిగా అనిపించింది. సాంగ్కి మంచి సెట్ అయింది అనిపించింది. మంచిగా చేసినాం అందరం డ్యాన్స్. ఫుల్ హ్యాపీ. మీరు కూడా ఈ ఫెస్టివల్ వచ్చినప్పుడు అందరితో కలిసి డ్యాన్స్ వేయండి. అందరితో కలిసి మంచిగా ఎంటర్టైన్ అవ్వచ్చు. అండ్ ఇంట్లో ఒక దగ్గర స్ట్రక్ అయిపోయినట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు అందరితో కలవడం వల్ల మనకి మంచి పాజిటివ్ వైబ్స్ అందరు పరిచయం అవుతారు. సో ఇలా గ్రూప్గా అందరు కలిసి ఒక్కటేసారి మూమెంట్ వచ్చినప్పుడు ఇట్లా మంచిగా అనిపించింది. ఫుల్ ఫన్ అనిపించింది. ఫుల్ నవ్వుడు. మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. సో గాయ్స్, నా ఛానల్లో ఇంకా మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి. నేను మంచి వ్లాగ్స్ షూట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ మీరు నాకు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్లో చెప్పండి. ఫెస్టివల్ అప్పుడు మీ కాలనీలో సెలబ్రేషన్స్ కూడా ఇలానే జరుగుతాయా? మీరు ఇంకా ఎలా అయినా సెలబ్రేట్ చేస్తారా? చెప్పండి అది కూడా. నాకైతే ఇవి ఆడడం ఫస్ట్ టైమే. అంటే అంత పర్ఫెక్ట్గా ఏమీ రాదు. అన్నీ ఆంటీ ముందర చేస్తుంది కదా, ఆవిడని చూసుకుంటూ అన్నీ చేస్తున్నా. అన్నీ వాళ్ళ దాంట్లో వాళ్ళ పరిచయం చేసుకొని వాళ్ళ దాంట్లో కలిసి మంచిగా వాళ్ళు ఎట్లా వేస్తున్నారో అట్లా స్టెప్ బై స్టెప్ వేయడం నేను నేర్చుకుంటున్నా. ఇది వరకు పాప చిన్న ఉన్నప్పుడు నేను పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువ, అసలు ఉండకపోయేది. సో కొంచెం పాప పెద్ద అయింది కాబట్టి నేను కూడా అందరి దగ్గరికి ఇట్లా వెళ్ళి మంచిగా పార్టిసిపేట్ చేయగలుగుతున్నా. సో అన్నీ కొత్తగానే అన్నీ నేర్చుకుంటున్నా. అందరితో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా. చాలా బాగా అనిపించింది.
మా పాప ఫస్ట్ టైం అందరిని చూసి నేను చేస్తా అమ్మ డ్యాన్స్, నాకు కూడా కోలాలు ఇవ్వు అని అడిగింది. ఇంకా కోలాలు అక్కడ తక్కువనే ఉండే, సో ఉన్న వాళ్ళందరూ ఆడేసిండ్రు. మా పాప మధ్యలో సెంటర్లో నిలబడి ఇంకా అందరిని చూస్తూ ఆడుతుంది. అండ్ చాలా చాలా హ్యాపీ అనిపించింది. అది ఫస్ట్ టైము. అండ్ పోయిన ఇయర్ కొంచెం చిన్నగా ఉండే పాప, సో ఇప్పుడు కొంచెం పెద్ద అయింది కాబట్టి ఇంకా తను కూడా నిలబడి అందరి ముందు డ్యాన్స్ చేస్తుంటే నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది మా పాపని చూస్తూ. అండ్ వినాయకుడి దగ్గర ఎంత హ్యాపీ అనిపిస్తుంది, దేవుడి దగ్గర అన్ని రకాలుగా ఉంటుంది కాబట్టి అండ్ మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఫెస్టివల్ అంటే. ఎస్పెషల్లీ నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టము. సో అందుకోసం నేను ఎప్పుడు వినాయకుడు వచ్చినా కూర్చోబెట్టినా అది ఎక్కడున్నా సరే కంపల్సరీ దేవుని దర్శించుకోవాలని. అండ్ మాకు దట్టు వినాయక చవితి లేదు కాబట్టి ఇంకా విగ్రహం మేము పెట్టుకొని ఆ రోజు పూజ చేసుకోము కదా, అందుకోసం ఇంకా నేను కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ ఇక్కడ కాలనీలో పెడతారు కదా, అదే నా వినాయకుడు అని చెప్పేసి అనుకొని నేను ప్రతి ఇయర్ వెళ్ళి మా హస్బెండ్తోని పాపతోని పూజలో కూర్చోవడము, అక్కడ సెలబ్రేషన్స్ అందరితో కలిసి చేసుకోవడము. అండ్ నాకు చాలా చాలా ఇష్టము వినాయకుడు, నా ఫేవరెట్ గాడ్. అంటే ఇంకా దేవుడు అంటే ఇక నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇంకా నాకే ఎప్పుడు పెద్ద వినాయకుడు పెట్టుకోవాలి అని ఒక కోరిక ఉంటుంది, కానీ నా కోరిక సో అది తీరదు, ఇంకా మాకు లేదు కాబట్టి. సో ఉన్న వినాయకులందరినీ చూసుకోవడము అండ్ వేరే వినాయకుడి దగ్గర పూజలో కూర్చొని అండ్ సెలబ్రేట్ చేసుకోవడం, ఇదే నాకు తెలుసు. ఇంకా సో మా అమ్మ వాళ్ళకు ఉంది, అత్తయ్య వాళ్ళ సైడ్ లేదు. సో ప్రతి ఇయర్ అమ్మ వాళ్ళ ఇంట్లో నేను చేసుకునేదాన్ని. ఇంకెక్కడ హస్బెండ్ దగ్గర మనం పెట్టుకోవడం కుదరదు కాబట్టి ఇక వినాయకుడిని ఈ కాలనీలోనే మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ అదే నా వినాయకుడు అని చెప్పేసి నేను ఫీల్ అవుతా. సో చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఫెస్టివల్ అంటే ఒక మంచి వైబ్ ఉంటుంది, పాజిటివ్ వైబ్, ఎక్కడ లేని ఎనర్జీ అంతా మన కాలనీలో కానీ చుట్టుపక్కల కానీ మొత్తం కనిపిస్తుంది. ఫెస్టివల్ వచ్చింది అని అంటే అసలు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎప్పుడు ఫెస్టివల్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ వచ్చినప్పుడే మనం సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి అప్పుడే మనం చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. అందరూ హ్యాపీగా ఉండాలి, దేవుడిని మంచిగా పూజించుకోవాలి అండ్ దేవుడి దీవెనలు అందరికీ ఉండాలి. సో మీరు కూడా వినాయక చవితిని ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారా అండ్ హ్యాపీగా మీ కాలనీలో కూడా ఇలానే అందరూ డ్యాన్స్లు వేయడం, కోలాటలు ఆడడం ఇలానే చేస్తారా? ఇంకా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్లో చెప్పండి గైస్. ఇక్కడ వచ్చేసి ఆంటీ వాళ్ళది ఫోటో సెషన్. సో అందరు కలిసి సేమ్ శారీస్ కట్టుకున్నారు. ఒక గ్రూపు ఈ కలర్ కట్టుకున్నారు, ఇంకో గ్రూపు వేరే కలర్ శారీ కట్టుకున్నారు. సో అందరూ పిక్చర్స్ దిగడానికి లైన్లో నిల్చున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి వడ్డనకి అంతా కంప్లీట్ అయిపోయింది. ఫుడ్ ఇక్కడనే ప్రిపేర్ చేస్తారు, అన్నీ వడ్డించడానికి సిద్ధం చేసేసిండ్రు. అండ్ ఎవ్రీ ఇయర్ చాలా పబ్లిక్ వస్తారు. డెలిషియస్ ఫుడ్ ఉంటుంది, ఫుల్ టేస్టీ ఉంటుంది, అన్ని రకాలుగా పెడతారు, పప్పు, సాంబార్, బజ్జీ. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.